హాయ్ గైస్. ఈరోజు వీడియో ఏంటంటే టోటల్గా ఐపీఎల్ గురించి అనమాట. ఏంటంటే లిటరలీ గైస్, నేను చూసిన ఆల్మోస్ట్ 18 సీజన్స్ ఐపీఎల్లో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా జరిగిన ఐపీఎల్ సీజన్. ఎందుకు చెప్తున్నానంటే ఆల్మోస్ట్ 69 మ్యాచెస్ జరిగిన తర్వాత మనకి టాప్ 4లో 4th పొజిషన్లో ఎవరు ఉంటారనేది తెలిసింది. అసలు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది ఐపీఎల్ సీజన్. నిన్న జరిగిన ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో ఆల్మోస్ట్ ముంబై ఇండియన్స్ వన్ సైడ్ చేసింది, కానీ తర్వాత ఆర్ఆర్ ఇచ్చిన కంబ్యాక్ చాలా అద్భుతం. తర్వాత ఆర్చర్ ఇచ్చిన ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్. నేనైతే కేవలం ఆర్ఆర్ నిన్న మ్యాచ్ గెలిచింది ఆర్చర్ వల్లనే చెప్తాను. ఇక టాప్ 4 విషయానికి వస్తే టాప్ 1లో ఆర్సీబీ, టాప్ 2లో గుజరాత్, టాప్ 3లో ఎస్ఆర్హెచ్ అండ్ టాప్ 4లో నిన్న క్వాలిఫై అయిన రాజస్థాన్ రాయల్స్. రేపు మ్యాచ్ వచ్చేసరికి క్వాలిఫైయర్ 1. ఇది మ్యాచ్ ధర్మశాలలో ఉండబోతుంది. ధర్మశాలలో ఏంటంటే మొత్తం టాస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఎవరైతే ముందు టాస్ గెలుస్తారో వాళ్ళు బౌలింగ్ తీసుకొని నెక్స్ట్ రన్స్ని చేస్తే మ్యాచ్ ఈజీగా గెలిచే అవకాశం ఉంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మనం లాస్ట్ మ్యాచెస్ అక్కడ జరిగినవన్నీ చూసుకుంటే ఆల్మోస్ట్ ఎక్కువ మ్యాచెస్ ఎవరైతే టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారో వాళ్ళే మ్యాచెస్ గెలుస్తూ రావడం జరిగింది. అందుకే రేపు మ్యాచ్లో టాస్ అనేది కీలక రోల్ని ప్లే చేయబోతుంది. ఇక మనం ఆర్సీబీ ప్లేయింగ్ 11కి వస్తే జాకబ్ బతల్ ఇంజురీ వల్ల ఇంగ్లాండ్కి రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి జాకబ్ బతల్ ప్లేస్లో యాజ్ యూజువల్ మనకు తెలిసిందే ఫిల్ సాల్ట్ వస్తాడు. ఇక ప్లేయింగ్ 11కి వస్తే ఓపెనింగ్ పేర్ విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ వస్తారు. 1 డౌన్ పడికల్, అండ్ నెక్స్ట్ పటిదర్, అండ్ నెక్స్ట్ జితేష్ శర్మ, అండ్ నెక్స్ట్ కృణాల్ పాండ్యా, టిమ్ డేవిడ్ అండ్ రొమారియో షెఫర్డ్. తర్వాత బౌలింగ్ యూనిట్లో రసిక్ సలాం, భువనేశ్వర్ కుమార్, హేజల్వుడ్ వస్తారు. ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్కి ఎవరు వస్తారంటే సురేష్ శర్మ వస్తాడు. ఇక జీటీ 11కి వస్తే యాజ్ యూజువల్ మనకు తెలిసిందే జీటీ ఓపెనింగ్ ప్లేయర్ ఎవరు ఉంటారు? శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, 1 డౌన్లో జోస్ బట్లర్ ద బాస్, అండ్ నెక్స్ట్ వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, జేసన్ హోల్డర్ అండ్ షారుఖ్ ఖాన్. అండ్ దెన్ బౌలింగ్ యూనిట్కి వస్తే మానవ్ సూతర్, మొహమ్మద్ సిరాజ్, మియాబాయ్ అండ్ దెన్ కగిసో రబాడా. ఈ 11 కూడా చూసుకుంటే ఆర్సీబీకి గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా గుజరాత్ టైటన్స్లో ఇంపాక్ట్ ప్లేయర్ కింద రాహుల్ తివాతియా వచ్చే ఛాన్స్ ఉంది. రేపు మ్యాచ్లో మనం చూసుకుంటే ఎడ్జ్ అయితే ఆర్సీబీకి ఉంది. ఎందుకంటే ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ చాలా మంచిగా పర్ఫామ్ చేస్తూ ఉంది. రీసెంట్గా చూసుకుంటే అన్ని మ్యాచెస్లో ఆల్మోస్ట్ 1 or 2-3 మ్యాచెస్ తప్పితే. కానీ గుజరాత్ టైటన్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాచ్లో వాళ్ళ టాప్ ఆర్డర్ మాత్రమే పర్ఫామ్ చేస్తూ వచ్చారు. ఒకవేళ రేపు ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ కనుక ఫైర్ అయ్యి గుజరాత్ టైటన్స్ టాప్ 3 వికెట్స్ని తీస్తే ఆల్మోస్ట్ మ్యాచ్ అక్కడే ఖతమయ్యే ఛాన్స్ ఉంది. ఈ పిచ్లో యావరేజ్ స్కోర్ వచ్చేసి 180. మనం ముందుగా చెప్పుకున్నట్లయితే ఎవరైతే స్కోర్ని చేస్ చేస్తారో వాళ్ళకి చాలా ఈజీగా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ వాళ్ళకి విన్నింగ్ పర్సంటేజ్ ప్రాబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి చూసుకుంటే మనం ఆరెంజ్ క్యాప్ రేస్లో జీటీ 2 ఓపెనర్లు ఉన్నారంటే వాళ్ళ టాప్ 3 ఎంత గట్టిగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. రేపు మ్యాచ్లో భూవీ, హేజల్వుడ్ అండ్ రసిక్ సలాం పవర్ ప్లేలో వేస్తున్నప్పుడు ఖచ్చితంగా 2 వికెట్లు అయితే తీస్తే ఆర్సీబీ చేతిలో మ్యాచ్ ఉంటుంది. ఇఫ్ ఎల్స్ వాళ్ళున్న ఫామ్లో డెఫినెట్లీ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 200 కొట్టచ్చు, లేదా చేస్ చేస్తే ఖచ్చితంగా ఆర్సీబీ ఇచ్చిన టార్గెట్ని చేసే ఛాన్స్ ఉంది. నేనైతే ఈ అనాలిసిస్ మొత్తం చూసుకుంటే నేనైతే ఆర్సీబీకి కొంచెం ఎడ్జ్ ఉందనే చెప్తాను. ఎందుకంటే వాళ్ళకు ప్రతి ఒక్కరూ ఫామ్లో ఉన్నారు. కానీ గుజరాత్ టైటన్స్లో వాళ్ళ మిడిల్ ఆర్డర్ అనేది ఇంకా టెస్ట్ అవ్వలేదు. రేపు ఒకవేళ ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ వాళ్ళ టాప్ 3 వికెట్స్ని తీసేస్తే నెక్స్ట్ వాళ్ళు పర్ఫామ్ చేసేది ఎవరంటే జేసన్ హోల్డర్. ఇతను కూడా చాలా మంచి నాక్సే ఆడాడు, కానీ అంత బిగ్ నాక్స్ అయితే లేవు ఇతని నుంచి. నెక్స్ట్ రషీద్ ఖాన్ ఇంకా టెస్ట్ అవ్వలేదు. ఇంకా షారుఖ్ ఖాన్ అంత మంచి ఫామ్లో లేడు. వాషింగ్టన్ సుందర్ ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నాడు. ఇంక ఇంపాక్ట్ ప్లేయర్ కింద వస్తే రాహుల్ తివాతియా డీసెంట్ నాక్స్తో అందరినీ అదరహం అనిపిస్తున్నాడు. కానీ రేపైతే ఇంకా గట్టి ప్రెజర్ అతని మీద అయితే ఉండొచ్చు.
ఇక బౌలింగ్ యూనిట్కి వస్తే గుజరాత్ టైటన్స్ది కగిసో రబాడా అండ్ మహమ్మద్ సిరాజ్. దీస్ టూ గైస్ ఆర్ ఇన్ బ్రిలియంట్ ఫామ్. ఎందుకంటున్నానంటే దే ఆర్ బౌలింగ్ వెరీ గుడ్ ఫామ్ లైక్ టెస్ట్ బౌలర్స్. వాళ్ళు అసలు ఏమాత్రం బ్యాట్స్మెన్కి విడ్త్ ఇవ్వట్లేదు. వాళ్ళు వేసే ప్రతి బంతి టెస్ట్ మ్యాచ్లో ఎలాగైతే లైన్ అండ్ లెంత్లో వేస్తారో అలానే వేసి వికెట్లు తీస్తున్నారు. అండ్ బై ద వే డాట్ బాల్స్ పరంగా చూసుకుంటే కగిసో రబాడా అండ్ మహమ్మద్ సిరాజ్ టాప్ పొజిషన్స్లో ఉన్నారు. ఇక ఆర్సీబీ బౌలింగ్ యూనిట్కి వస్తే భువనేశ్వర్ కుమార్, జాష్ హేజల్వుడ్, దిస్ డ్యూయో ఆల్సో ఎ వెరీ గుడ్ డ్యూయో అనే చెప్తాను. ఎందుకంటే భువనేశ్వర్ కుమార్ అండ్ జాష్ హేజల్వుడ్ కనుక ఫైర్ అయితే రేపటి మ్యాచ్లు కేవలం అంతా బౌలింగ్ యూనిట్ మీదే డిపెండ్ అవుతుంది. ఎందుకంటే ధర్మశాల పిచ్ అనేది మొత్తం బౌలింగ్కే అంకితం అన్నట్టు ఉంటుంది. బౌలర్స్ ఎవరైతే ఫైర్ చూపిస్తారో వాళ్ళదే మ్యాచ్. ఇక ఫైనల్గా వస్తే నేనైతే ఆర్సీబీ గెలుస్తుంది అనుకుంటున్నాను. కానీ మీరేమనుకుంటున్నారు? ఆర్సీబీయా లేక గుజరాత్ టైటన్సా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఏదన్నా మీరు నన్ను అడగాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో ఫీల్ ఫ్రీ టు ఆస్క్. థ్యాంక్ యూ గైస్.